మండలంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మీద అవగాహన కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఓంకార్ రావు సూచనల మేరకు లేబర్ ఆఫీసర్ ఆనంద్ బాబు, గ్రేట్ విజన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం బాబు, మండల విద్యాశాఖ అధికారులు బాబ్జీ, లింగయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పోలీస్ శాఖ సమక్షంలో స్వేచ్ఛ పేరుతో అవగాహన కార్యక్రమం జరిగింది. బాల కార్మికుల గురించి అవగాహన కల్పించడం, రక్షించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి వాళ్లని స్కూల్స్ లో చేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాల కార్మికుల వ్యవస్థను నిర్వహించే దాంట్లో ప్రత్యేక భాగంగా సహకార మండలంలో సహకారంలో విద్యాశాఖ, ఐసీడీఎస్, ఎన్జిఓ, పోలీస్ సహకారంతో ఎవరైతే బాల కార్మికులు ఉన్నారో వివిధ వృత్తుల్లో బాల కార్మికులు నిర్మాణం క్రమంలో ఇవాళ బ్యాటరీలోను, ఇవాళ రిపేర్ షాప్లోను, బట్టీల్లోను, అల్లుల్లోను, పిల్లల కుటుంబంలోను పనిచేసేటువంటి 15 సంవత్సరాల లోపల నుంచి బాలికలను వాళ్ళ పునరావాసం కల్పించి అవగాహన కల్పించి వసతి గృహాలను చేర్పించి నాణ్యమైన విద్య అందించే దానికోసం ఇవాళ 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ డ్రైవ్ డాక్టర్ ఏ రవిశంకర్ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అలాగే కార్మిక శాఖ ఓంకారేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ఈనాడు చిత్తూరు జిల్లాలో మొత్తం 16 నుంచి 20 వరకు ఆపరేషన్ స్వేచ్ఛ 4 కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే 0 to 18 years అంటే 0 నుంచి 10 సంవత్సరాల పిల్లలు ఎవరు కానీ బడిలో ఉండాలి కానీ 10 మంది ఉండకూడదని, బాల కార్మికులు పని చేయకూడదని 1986 యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారని తెలియజేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ మరియు ప్రమాదకరమైన మరి సాధారణమైన వృత్తుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ షాపుల వాళ్ళకి, యాజమాన్య వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు బడిలోనే ఉండాలి, బడి ఉండకూడదు. సో చిన్న చేతులు సంబంధించి పెట్టాలి, చిన్న చేతులు పుస్తకం పట్టాలనే ఉద్దేశంతో నినాదంతో మేము ఎప్పటి నుంచి చేస్తున్న కార్యక్రమే, అందులో భాగంగా ఇది చేస్తున్న కార్యక్రమే. కాబట్టి మీకు తెలిసి ఎవరైనా కానీ ఈ విధంగా బాల కార్మికులను తలసి పెడితే